నాగరాజు డివైఎఫ్ఐ ఖమ్మం. ఈరోజు ఖమ్మం జిల్లాలో ఇసుక మాఫియా విచ్చలవిడిగా విలేతాను ఆడుతూ ఉంది. అలాగే ఇసుక మాఫియా అనేది జిల్లా మొత్తం కూడా ఒక్క దగ్గర చింతకాడ మండలం కానివ్వండి, ముదిగుండ మండలం కానివ్వండి, అలాగే కొత్తగూడెం భద్రాచలం కానివ్వండి, అన్ని మండలాలు కూడా ఇసుక మాఫియా బాగా అవుతూ ఉంది. ఒకప్పుడు ఇసుక మాఫియాని కేవలం రౌడీ గుండాలు చేస్తే ఈరోజు ఇసుక మాఫియా రాజకీయ నాయకులే చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. రాజకీయ నాయకులే వాళ్ళ పక్కన ఉండి వాళ్ళే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లతో సహా కూడా ఇసుక మాఫియా చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఇంధన మిల్లులు వచ్చాయి. ఆ ఇంధన మిల్లులకి ఇసుక తోలాలి, కానీ చాలామంది ఒక్కొక్క టోకెన్ తీసుకొని అవినీతిగా అక్రమంగా ఒక టోకెన్కి 5 ఇసుకలు మాఫియా మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం దయచేసి ప్రభుత్వం కానీ, పోలీసు అధికారులు కానీ ఇసుక మాఫియాని అరికట్టి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇసుక అందేటట్టు చూడాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.